హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వచ్చేసానండి పిల్లలకి నచ్చే ఇంకో స్వీట్ ఐటెం తీసుకుని వచ్చేసాను. ఇది మనకి ఇప్పటికి కూడా పల్లెటూరులో చిన్న చిన్న కొట్ల దగ్గర అమ్ముతూ ఉంటారండి. దీనికి మేమైతే చిన్నప్పుడు సపోటాకాయలు అలా పిలిచేవాళ్ళం అండి దీన్నైతే. ఆ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. దానికోసం ముందుగా మనం మైదా పిండి తీసుకోవాలండి. చూసారు కదా, నేను ఒక 4.5 కప్పుల వరకు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక పెద్ద గిన్నెలో మనం కలుపుకోవటానికి వీలుగా ఉండేటట్లు వేసుకోవాలండి. అప్పుడు ఈజీగా కలుపుకోవటానికి ఉంటుంది కదా. తర్వాత నేను దీంట్లోనే ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఇలా అయితే కలుపుకుంటున్నానండి పిండిని. చూస్తున్నారు కదా, నేను ఎక్కడా నీళ్లు వాడట్లేదండి, మొత్తం పాలతోనే కలుపుకుంటున్నాను. చక్కగా పిండి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి మనం. ఈ పిండి వచ్చేసి కొంచెం లూజ్గానే ఉంటుందండి, అంటే జారుగా ఉంటుంది. మన చపాతీ పిండి అంత గట్టిగా అయితే ఉండదండి. నేను కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందనేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి 4.5 కప్పుల మైదాకి. 1/2 లీటర్ పాలు నాకు మొత్తం పట్టేసాయి. నేను మొత్తం పోసేసి కలిపేసుకున్నాను. ఒకవేళ మీరు ఇంకా పిండి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే ఇది మా బాబు వాళ్ళ స్కూల్లో కమ్యూనిటీ లంచ్ ఉందంటే దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే మనం ఇలా చేసి పెట్టుకుంటే చక్కగా ఒక నెల రోజుల వరకు పిల్లలకి మనం అడగగానే ఇవ్వటానికి ప్రతిసారి షాప్ దగ్గరకు పంపించకుండా ఇంట్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా అన్నమాట. చూసారా, పిండి కొంచెం లూజ్గా ఇలా స్మూత్గా ఉంటుందండి. ఇప్పుడు పిండి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక 5 నిమిషాలు. మనం తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ వేడైనంతసేపు ఆ పిండి నానుతుందండి, సరిపోతుంది అంతసేపటికి. ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఈ ఆయిల్లో వేసి మనం చక్కగా రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవి ముందే బాల్స్ చేసి పక్కన పెట్టుకోవటానికి అవ్వదండి, ఎందుకంటే పిండి చాలా పలచగా ఉంటుంది కదా, అందుకని అప్పటికప్పుడు వేసేసుకోవటమేనండి. ఇలా అనమాట. వేసుకుని చక్కగా 2 వైపులా రెడ్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మన వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే నాతో కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్లో ఉండొచ్చు కదండి. ఇలా చూసారా, ఇలా మనం వేసుకున్న ఈ పిండి బాల్స్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి వీటిని. మిల్క్ బన్స్, మిల్క్ సపోటాలు ఏదో అనేవాళ్ళం, గుర్తులేదు కానీ నాకు. ఏమంటారో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటికీ మీ ఊర్లో మీకు అందుబాటులో దొరుకుతున్నాయా ఇలాంటివి? దొరుకుతుంటే నాతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. నేనైతే ఇప్పటికి కూడా ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళది చిన్న షాప్ అండి, ఆ షాప్లో ఇలాంటివి వస్తే మాత్రం ఇప్పటికీ ఇష్టంగానే తీసుకుని తింటూ ఉంటానండి. అంత బాగుంటాయి, మర్చిపోలేని రుచులు కదండి చిన్ననాటి రుచులు అంటే. తర్వాత ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని అందులో ఒక 2.5 కప్పుల వరకు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుని 1 కప్పు వరకు వాటర్ పోసుకుని దీన్ని పాకం అయితే రానివ్వాలి ఫ్రెండ్స్. ఈ పాకం కూడా ఎలాంటి పాకం కావాలో నేను మీకు అయితే చూపిస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా కలుపుకుంటూ పాకం అయితే రానివ్వాలండి. ఇది బాగా మరిగి పాకం రావటం మొదలైన తర్వాత ఒక దంచిన 4 యాలక్కాయలు పొడి అయితే వేసుకున్నానండి ఇందులో నేను. చేసిన తర్వాత చాలా బాగున్నాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. చూసారా, యాలకుల పొడి కూడా వేసుకుని నేను ఇలా అయితే కలుపుకున్నాను. తర్వాత ఇప్పుడు పాకం అయితే మీకు చూపిస్తానండి. కొంచెం తీగ పాకం అనమాట, మరీ లైట్గా తీగ పాకం కాదు, ఆ తీగ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అలాంటి పాకం అయితే మనం తీసుకోవాలండి. ఇలాంటి పాకం తీసుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా బాల్స్, అవి ఇందులో వేసి చక్కగా మిక్స్ చేయాలి. చూసారా ఎలాంటి తీగ పాకం, ఇలా అనమాట. ఇలాంటి తీగ పాకం అయితే రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మైదా పిండి బాల్స్, ఇవి వేసేసుకుని చక్కగా మిక్స్ చేయాలండి.
ఇలా ఒక 5 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ సిరప్ అనేది గట్టిపడుతుందండి. గట్టిపడి చక్కగా వీటికి ఒక కోటింగ్ లాగా పట్టుకుని ఉంటుందండి. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇలా అనమాట, ఇలా చక్కగా మిక్స్ చేయాలి. ప్రతి బాల్కి కూడా ఈ షుగర్ సిరప్ అంటుకునేలాగా మిక్స్ చేయాలండి. అయితే ఒక విషయం ఫ్రెండ్స్, పిండి కలుపుకునేటప్పుడు మీకు ఇష్టం ఉంటే ఆ పిండిలోనే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. మీరు డైరెక్ట్ షుగర్ వేయకుండా కొంచెం పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇలా అనమాట, చూసారా? ఈ పాకం అంతా వీటికి పట్టి ఎంత బాగున్నాయో చూడటానికి. ఇలా అనమాట అసలు ఒరిజినల్ రెసిపీ. చాలా బాగున్నాయి తినడానికి. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇది చిన్ననాటి తీపి జ్ఞాపకం.